బతుకవమ్మ బతుకమ్మ. యుగ యుగాలుగా ఎన్నెన్నో అందాలను చూసి సృష్టికి మరింత శోభను అద్దాలనుకుంది. యుగ యుగాలుగా ఎన్నెన్నో అందాలను చూసి సృష్టికి మొహం మొత్తిందేమో ప్రకృతికి మరింత శోభను అద్దాలనుకుంది. మట్టికి శాశ్వత సౌభాగ్యాన్ని ఇవ్వాలని తంగెడు పూల వనాలకు ప్రాణాలు పోసింది. దక్కను పీఠభూమికి పెద్దక్క హోదా సిద్ధించింది. పువ్వంటే పువ్వా, బంగారు వన్నె పువ్వు, గిరిజనుల అమాయకత్వానికి ప్రతీకగా నిలిచిన పువ్వు, మహిళా శ్రమజీవుల కొప్పులో సౌందర్యమై నిలిచిన పువ్వు, సాహిత్యానికి ఆత్మయింది, అనగారిలోళ్లకు ఆలంబనైంది, జీవన వికాసంలో ఆరాధన అయింది, అందమైంది, బంధమైంది, బాసటైంది, సంస్కృతైంది, కడలి లేని నా తెలంగాణకు హరిత సముద్రమైంది. ఆకలి చావుల సమాధులపై పొద్దుపొడిపోయింది, అమరవీరుల త్యాగాలకు దిశూచైంది, తెలంగాణ తల్లి సిగలో సింగారమైంది. ఈ సంబరాల వెనుక ఎంత వేదన ఉందో కదా. నిజాముల భూస్వాముల ఆకృత్యాలను నలిగిన ఆడపడుచులెందరో. అందుకే ఆత్మహత్యలు చేసుకునే ఆడపడుచులకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతికి నిరూపించాలనే ఓదార్పు గీతమైంది. నా రాష్ట్ర ఆధ్యాత్మిక సంపదను దోచుకెళ్లిన శత్రు రాజులెందరో. అందుకే రంగురంగుల పూలతో నిర్మించిన గుడి గోపురమైంది. విషాదం నుంచి విషాదమైన ఈ పండుగ సంబరం కాదు, అనంతమైన దుఃఖం. ఇది డీజే పెట్టుకొని ఎగిరే సమరం కాదు. ఇది నిండా నగలు ధరించి ప్రదర్శించే పండుగ కాదు. చరిత్ర పుటల్లోని నెత్తుటి మరకలను చదవమనే సందర్భం. థ్యాంక్ యూ.